మీరు కొడితే పట్టడానికి సంతోషం ఎప్పుడు కాదు. కట్టపడి పని చేస్తున్నాను, చేతులు పడి కూలిస్తారు. నన్ను పెవ్వరిలో తవ్వి పాచేస్తానన్నారా? నేను తలుసుకుంటే మీ పెవ్వరిలోనే మీ శరణా కొత్త మీ శరణం పొడి చేయగలను. నీ విచిని పట్టి అన్ని ఆకర్షించుకుంది కదే. నేను రోజు పాలు చూసుకుని నిన్నే చూసానుకుంటూ బతుకుతాను. ఈ మోతుపరులు ఇద్దరు ఎక్కడికైనా బయలుదేరారు. ఇదిగో నీకు పెళ్ళాన్ని ఎక్కడానికి వెళ్ళారు. ఆడితోడి ఆడ పోవాలంటే రత్తమ్మా, మీ శకునానికి వెళ్తున్నారంటే ఏ ఆవునో గేదెనో కొంటానికి సంతకాయ ఉంటది. అసలు చల్లగాలి మా చక్కగా వేస్తుందో. కాలు ఎడిపోతున్నాయి బావా. బండి ఎక్కకూడదో అని 2 మైళ్ళు నడిపించేశావు. నాకు ఎలా పెడతాను, ఎందుకు ఎక్కకూడదయా? బాగుందయా, ఆడంగులో బండి ఎక్కకూడదు పద్ధతి. ఏంటో నీ పద్ధతులు నువ్వు. రైలు పెట్టిలో ఆడళ్ళు మొగళ్ళు కలిసి ఎక్కట్లేదేటి? మన ముగ్గురు ఓ పెట్టలోనే ఎక్కాం. బాగుంది అది రైలు. మందా మన ఊరుగా. ఈ బండి మంది, ఈ ఊరు మంది, మన గొడవ, మన పద్ధతి. అది కాకపోయినా నేను నడుస్తుంది. నీకంటే పెళ్ళయింది, అవసరంగా తయారు చేస్తున్నా. అదే మీరు అచ్చం భలే చిత్రాలు చేస్తారండి. ఏంటి అంత చెప్పుకుంటావు? నేనండి మా చెల్లితో చెప్తాను. మా చెల్లి మా బావతో చెప్తుంది. మా బావ నీ చర్మం వలిచేస్తాడు. ఏమనుకున్నావో నీకు ఇప్పుడే చెప్తున్నా. ఇంకో మారు మా బంగారుతో మాట్లాడినా, ఈ పొలంగేసి వచ్చిన నీ చర్మం అమ్మ బాబాయ్. ఏంట్రా నన్ను కనక గారు బావమర్దని పొలంలో రావద్దంటావా? ఇంకొక మాట మాట్లాడేవా ఈ చేనికి ఎరువైపోతావు. ఎర్రా ఎరువేస్తావా? అమ్మ బాబాయ్ నీ చెడు చెప్పిన ఏనపడదు అర్థం కదరా. నేను కోరేది బంగారు బాగోవాలేరా. ఈ బత్తి వాళ్ళ సంగతి నీకు తెలుదరా? వాళ్ళు మాటతోటి చేతతోటి కొండ మీద సొమ్మమామని తుంపుకొచ్చి మన కళ్ళ ముందు కట్టేస్తారా. ఒలే బంగారు, ఆడికి నేను ఏమి చెప్తున్నా ఒకదాన్ని, కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో. పాము ఎండినా మెరుస్తుంది కదా అని నగరుకు నల్లేసుకుంటే కాచేద్దే, అది పాము నైదునే. నా బామ్మద్దని షేలు కావద్దంటావా? నా బామ్మద్దని షేలు గెలివే చెప్తానంటావా? ఏది కాదు, ఏది కాదు. బాగా తినేసి మత్త గడిసా కొట్టుకుంటున్నావు. ఏ కాదు నాకు చెప్పింది. నేను పొగరమో తచ్చుకొడుకుని ఎలా ఉంటానో తెలుసురా. అది కదయ్యా, నా మూగోడు చెల్లెలతో నా బామ్మర్తి మాట్లాడేదని నీ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? ఏ నువ్వు దానికి ఏమైనా తాడి కట్టావా? ఒకవేళ తాడి కడితే మాత్రం నా బామ్మర్తి సరదా పడితే నువ్వు బాగుంటావా? చెట్టు కట్టి చర్మం వచ్చేస్తాను. నన్ను అడిగేవాడెవడు, ఆకువాడెవడు? రే నిన్ను వ్యవహారంలో కవ్వి పాత అయిపోతే నాకు మీరు కొడితే పట్టడానికి సంతోషం ఎప్పుడు కాదు. కట్టపడి పని చేస్తున్నాను, చేతులు పడి కూలిస్తారు. నన్ను పెవ్వరిలో తవ్వి పాచేస్తానన్నారా? నేను తలుసుకుంటే మీ పెవ్వరిలోనే మీ శరణా కొత్త మీ శరణం పొడి చేయగలను. కాకపోతే తర్వాత మీ వస్తారు, నన్ను కొట్టి చంపేస్తారు. మా వాడు పేదోడు కాబట్టి మీ డబ్బుకి మీ బోధకి భయపడి అలా గేటుకు ముందట రారు. నా శవాన్ని బయటెత్తే మోసుకుపోతారు. కేసు ఉండదు. నేను మీ మీద తిరగబడితే జరిగే కథ ఇది బాబు. పోతానయ్యా, ఇన్నాళ్ళు కూడితే
కొట్టే ఉన్న ఉక్రోషం కొద్ది ఆ నోరు లేనోడు నీ మీద తిరగబడ్డాడని ఈ ఊరికి వెళ్ళిపోతావా? నన్ను కొట్టావు, నేను పల్లెత్తు మాట అన్నానా? కావాలంటే నా అన్న చేసిన తప్పుకి నన్ను నీ ఇంటి వచ్చినట్టు బాగు. దీని మీద నీ మీద నాకు ఏ కోపం లేదే. నేను అందరం ఇచ్చేద్దానంది మీ అన్నకి బతికిపోయి తను సంపాదించి నీ అన్నకి వచ్చేది పిల్లడతాను చెప్తానే. ఆగు మావా, సందులడ్డాక ఊరికి వెళ్తున్నావు. వెళ్ళేది ఊరు కాని ఊరు. ఇది ఉంచుకో నీ దగ్గర, ఎందుకైనా అద్దరు కొన్నది. నేను నిడిచి వెళ్ళిపోతున్నానని నేను ఇచ్చినట్టు నాకే ఇచ్చేస్తున్నావా? నువ్వు నన్ను నిడిచి వెళ్ళమని నాకు తెలుసున్నావా? ఏదన్నా అవసరానికి ఉంటుందని ఇచ్చాను. నీవు విచ్చిని పట్టి అన్ని ఆకలి తెచ్చుకుంది కదే. నేను రోజు పాలు చూసుకుని నిన్నే చూసానుకుంటూ బతుకుతాను. ఆ కంపెనీ ఎందుకే ఎప్పుడోకప్పుడు సపాపలు చెప్తాను, నా ఎంత తీసుకుపోతాను పోతానే. దేవుడు గారు తాగొచ్చునా? ఈ తల నెరిసే ఎన్నేళ్ళయిందో నాకు తెలుదురా. అనుభవం మీద చెబుతున్న మాట ఇది. కథ మామూలుగానే జరిగిందిరా. కథ ఎప్పట్లాగానే జరిగిందిరా. తరతరాలుగా జరిగేదే జరిగిందిరా. కానీ చిత్రం చూశారట్రా. కళ్ళప్పగించి నన్ను చూడటం కాదురా, అటు చూడరా. తన బిడ్డను చంపినోడి మీద ఎసగపడాలని కోపం అంటే తెలియనా గంగి కోపం ఆదిశక్తికి మళ్ళీ ఎలాంటి పులుగక్కుతుందో చూడండిరా. ఆ తల్లితో చేతులు కలిపి పాపం మీద ఎసగపడాలని నాకు ఉందిరా. కానీ నేను ఏనాడు చేసిన పాపం ఆ ఆలోచన వచ్చేయాలకి నాలో జీవపోయింది. జీవం ఉన్నన్నాడు నాకు ఆలోచన రాలేదు. జీవం ఉంది మీరు ఆలోచించలేకపోతున్నారు. తప్పం మీది కాదురా, తప్పం మీది కాదురా. మనం పేదోళ్ళరా. ఈ రక్తానికి ఎరుపుండదురా. మన రక్తం నీడురా, నీడురా. ఇంకా ఎందుకురా ఏడుస్తూ నిలబడ్డారు? అరటి పండు వచ్చినట్టు లెక్క తీరిపోయాక ఎందుకురా ఏడుస్తారు? మన పేటలో పుట్టిన బంగారు లాంటి పేద పిల్ల మానం ఖరీదు 25 రూపాయలు రా. అది మన పేదోళ్ళ కట్టుబాటు రా. సారమ్మ లాంటి గొప్పింటి ఆడదాని మీద అనుమానం ఖరీదు నోరు లేని దేవుళ్ళ లాంటి పేదోడి పేలవరా. అది గొప్పోళ్ళ సాగుబడి. తేలిపోయింది కదరా, తేలిపోయింది కదరా. పేదోడి ప్యానం ఖరీదు 25 రూపాయలు రా, 25 రూపాయలు. ఇది తరతరాలుగా వస్తున్న ఖరీదురా. ఈ పేదోడి ప్యానం ధర పెరగదురా. ఈ పేద పిల్ల మానం ఖరీదు మారదురా. కూలి చేసుకు బతికే మనలాంటి ఎదవల ప్రాణాలకి అంతకంటే తరెత్తుకురా. మన ఆడాల మానాలకి అంతకంటే ఖరీదెత్తుకురా. అంతే కదా, అంతే కదరా, అంతే కదరా. నోరు లేనోడి ప్రాణాలు కాపాడటానికి
తన ప్రాణాలనే బలిచ్చిన దేవతలాంటి తారముకు ఓ తన్ను పెట్టి మన దేవుడి గారి శవాన్ని మోసుకుపోదాం పదండ్రా మోసుకెళ్ళేది దేవుడు